నమస్కారం, నా పేరు రాధిక. వెల్కమ్ టు CJRTV. తాజా వార్తల విషయానికి వస్తే, రాజకీయ పార్టీలన్నా పొలిటికల్ లీడర్లు అన్నా మనలో చాలా మందికి అభిమానం ఉంటుంది. మరీ బట్టలు చింపుకుని రోడ్డున పడేంత లేకపోయినా పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి మీట నొక్కేంత అభిమానం మాత్రం తప్పకుండా ఉండే ఉంటుంది. ఆ అభిమానమనేది ఆ నేతల తీరు నచ్చో లేదా ఆ పార్టీ విధానాల వలన మన గుండెల్లో గూడు కట్టుకుంది. ఒక్కొక్కసారి ఆ లీడర్ వలన మన కుటుంబానికి జరిగిన మంచితో కూడా వారికి ఫ్యాన్గా మారిపోతాం. వారిని అలా ఆరాధిస్తూ ఉండిపోతాం. కానీ ఎక్కడ జరిగిందో కరెక్ట్గా తెలియదు. కానీ ఓ మహిళ జగన్పై అభిమానంతో ఏకంగా భర్తనే వదిలేసిందట. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏపీలో ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలో యూట్యూబ్ ఛానళ్లన్నీ ఇప్పుడు ఊర్ల మీద పడ్డాయి. ఓటర్ల మనసులో ఏముందో తెలుసుకునేందుకు మైక్ కొట్టాలు వేసుకుని అభిప్రాయ సేకరణ మొదలెట్టారు. ప్రభుత్వ తీరు ఎలా ఉంది, ఆ పార్టీ వస్తే అది ఇస్తుందట, ఈ పార్టీ గెలిస్తే ఇది ఫ్రీ అంట, మీ ఓటెవరికి అంటూ ఓటర్ల ముందు క్వశ్చనైర్ ఉంచుతున్నాయి. అలా ఓ యూట్యూబ్ ఛానల్ రంగనాయకమ్మ అనే మహిళ ముందు మైక్ ఉంచగా ఆవిడ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఆ వీడియోలో జగనన్న కోసం ఏకంగా భర్తను వదిలేశానంటూ రంగనాయకమ్మ అనే ఆ మహిళ చెప్పుకొచ్చింది. జగనన్న పాలనలో పేద ప్రజలు అందరూ అన్నం తింటున్నారని, పిల్లలకు చదువులు బాగున్నాయని చెప్పింది. తన కొడుకు 9వ తరగతి చదువుతున్నాడన్న రంగనాయకమ్మ తన కొడుక్కి జగన్ ట్యాబ్, బుక్స్, బ్యాగ్ ఇచ్చారని చెప్పుకొచ్చింది. కడుపు నిండా తిండి పెడుతున్నారని, ఏ ప్రభుత్వంలోనూ తమకు ఇలా జరగలేదని చెప్పింది. జగనన్న గెలిస్తే పండగ చేస్తానంటూ వైఎస్ జగన్ మీద తన అభిమానాన్ని ప్రదర్శించింది. ఇక తన భర్తకు ఓ విషయంలో ప్రభుత్వం నుంచి డబ్బులు రాలేదన్న రంగనాయకమ్మ అప్పటి నుంచి ఆయనకు జగన్ అంటే సరిపోదని చెప్పింది. అందుకే తనను కూడా టీడీపీ ఓటేయమన్నాడని, అయితే తాను వేయనని చెప్పినట్లు తెలిపింది. నేను పక్కా జగన్ ఫ్యాన్ పార్టీకే ఓటేస్తానని చెప్పానని. దీంతో అతను తనను వదిలేసి పోయినట్లు చెప్పింది. భర్తనైనా వదులుకుంటాను కానీ తమకు మంచి చేసిన జగనన్నపై అభిమానాన్ని మాత్రం వదులుకోనంటూ ఆ మహిళ మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరొక తాజా వార్తలతో మీ ముందుకు మళ్లీ వస్తాను. అంతవరకు సెలవు. CJRTVని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు.